హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ మామ్ ఇన్ బేబీ టాక్స్. ఈరోజు వీడియో వచ్చేసి ఏంటంటే మా పాప ఫస్ట్ బర్త్డే సెలబ్రేషన్స్ అండి. మా పాప ఫస్ట్ బర్త్డే సెలబ్రేషన్స్ ఎలా జరిగాయో చూసేసేయండి. మా పాప బర్త్డే కోసం నేనైతే ఇలా రెడీ అవుతున్నాను బ్యూటిషియన్ని పిలిపించుకొని. ఈ బ్యూటిషియన్ అక్క అయితే మాకు ఒక 2-3 ఈవెంట్స్ నుంచి ఈ అక్కనే వస్తుందండి. చాలా బాగా రెడీ చేస్తుంది. మా వదిన శ్రీమంతం కూడా ఈ అక్కనే రెడీ చేసింది అనమాట. మా వదిన శ్రీమంతం వీడియో కూడా ఎవరైనా చూడని వాళ్ళు ఉంటే చూసేసేయండి. మేమైతే చకచకా రెడీ అయిపోయి మా పాప బర్త్డే ఫంక్షన్ హాల్ దగ్గరికి వచ్చేసామన్నమాట. మేమైతే బ్యాంకెట్ హాల్ బుక్ చేసుకున్నాము. ఈ బ్యాంకెట్ హాల్ కెపాసిటీ వచ్చేసి 250 నుంచి 300 కెపాసిటీ అండి. ఈ బ్యాంకెట్ హాల్ వచ్చేసి మా ఇంటికి దగ్గరలోనే ఉంటుంది. ఇక్కడ వచ్చేసి మేమందరం కూడా మ్యాచింగ్ కలర్ అవుట్ఫిట్సే వేసుకున్నాం అన్నమాట. మా అవుట్ఫిట్స్ అన్నీ కూడా మీకు ఎలా అనిపించాయో నా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఇక్కడ వచ్చేసి ఏంటంటే మా పాప బర్త్డే డెకరేషన్ అండి. ఇక్కడ వచ్చేసి మా మామయ్య అండ్ మా హస్బెండ్ కూడా మొత్తం కూడా సేమ్ అవుట్ఫిట్ అండి. ఇక్కడ వచ్చేసి డెకరేషన్ ఎలా ఉందో చూడండి. అక్కడ ఫొటోస్ ఏంటంటే మా పాపకి ప్రీ బర్త్డే షూట్ చేయించామన్నమాట. ఆ ఫొటోస్ ఇలా అరేంజ్ చేయించాము మేము 2 సైడ్ల. మా పాప పేరు బృందా అండి. మేమందరం కూడా మ్యాచింగ్ కలర్ అవుట్ఫిట్స్ వేసుకున్నాము. ఇక్కడ వచ్చేసి ఏంటంటే ఫోటోలు అతను మా ముగ్గురిని ఇలా వాక్ చేసుకుంటూ రమ్మన్నారనమాట. అండ్ మా పాప ఫ్రాక్ కూడా ఎలా ఉందో నా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఇక్కడ వచ్చేసి వాళ్ళ నాన్నతో మా పాప ఫొటోస్ కోసం ఇలా నవ్వుతుందన్నమాట. ఫస్ట్ బర్త్డే సెలబ్రేషన్స్ అందరికి కూడా స్పెషల్గా అండి. మేమైతే ఇలా జరుపుకున్నాము. బృందా అని చెప్పాలి, సరేనా? ఓకే, స్టార్ట్. అశ్రుత రెడీ, స్టార్ట్. వావ్, 7.5 seconds. అశ్రుత కోసమా? తనే విన్నర్ ఈ గేమ్ లో. ఇష్టం సండే స్కూల్ హాలిడే ఇంట్లో పట్టుకొని టీవీ చూడొచ్చా? ఓకే సరే. నీకు సండే ఇష్టమా మండేనా? సండేనే పక్క. సండే, ఓకే సరే. మనం ఓకే, మీ అందరికి సండే ఇష్టం కాబట్టి సండే అన్నప్పుడు జంప్ చేయండి, నిల్చోండి ఇట్లా జంప్ చేయండి. మండే లేట్గా వేసి అవుట్ అవుతారు. మండే సరే, కొంచెం లాస్ట్ ఒక ఛాన్స్ ఇంకా డేట్ చేద్దాలి బృందా. ఓకే, సండే సండే మండే. వావ్, నెక్స్ట్ ఆశ్రిత అవుట్ అయితే అంటుంది, చూద్దాం. ఓకే రెడీ, మండే. అయ్యో నోట్ అయినా వచ్చేసి నువ్వు జడ్జి అనమాట. ఓకే, మండే, సండే. 4 seconds. కొంచెం ఏ టు జెడ్ చెప్పద్దు అని ఫస్ట్ వాళ్ళిద్దరు లేదా మీరే చెప్పండి. మీరు 4 అన్నప్పుడు కాదండి, గో అన్నప్పుడు. రెడీ, 1 2 3 గో. ఓకే, గీత గారు రాణి గారి కోసం ఒక సెకండ్ గారు ఏం లేదండి. పోదండి, పోజ్ పోజ్ ఫోటో ఫోటో. జనం కోసం
వచ్చేసి ఏంటంటే మేము ఎంట్రీ కోసం రెడీ అవుతున్నాము. మేమైతే మా పాపకి ఇలా కార్లో కూర్చోబెట్టి ఎంట్రీ అయితే చేసామన్నమాట. ఈ కార్ వచ్చేసి మేము ఓన్గా తీసుకున్నాం అన్నమాట. మేము ఒక 2-3 డేస్ ముందు నుంచి మా పాపని ఇలా కార్లో కూర్చోబెట్టడం అలవాటు చేసామన్నమాట. సడన్గా ఎవరైనా కూర్చున్నా ఏడుస్తారు కదండి, అలా కాకుండా ఒక 2-3 డేస్ ముందు నుంచి మా పాపని ఇలా కూర్చోబెట్టడం అలవాటు చేసాము. మా పాప అయితే అస్సలు భయపడలేదండి, ఎందుకంటే ముందు నుంచి కూర్చోబెట్టాం కాబట్టి. అక్కడ మేము పాటలు పెడుతుంటే ఎక్కడ వస్తున్నాయి ఏంటి అనేది ఇలా తొంగి చూస్తుందన్నమాట. మా పాప అయితే క్రౌన్ అయితే అస్సలు పెట్టుకోలేదండి. మా పాపకి క్రౌన్స్ అన్న హెయిర్ బ్యాండ్స్ అన్న అస్సలు ఇష్టం ఉండదు, ఇట్లా పెట్టంగానే పీకి పడిస్తూనే ఉంటుంది. మేమైతే ఇలా కార్ ఎంట్రీతో ఇలా వచ్చామన్నమాట. అండ్ మా పాపకి ప్రీ బర్త్డే షూ చేయించామన్నా కదా, అది ఇలా ఎల్ఈడి స్క్రీన్లో వేసామన్నమాట. అండ్ ఎంట్రీ తర్వాత మేము ఫ్యామిలీ మొత్తం కూడా స్టేజ్ పైనకి వచ్చేసాము. మా మమ్మీ, మా డాడీ, మా అత్తయ్య, మా మామయ్య, మేమిద్దరము, మా వదిన, అన్నయ్య అండ్ మా వదిన వాళ్ళ అత్తయ్య, మామయ్య అందరం కూడా ఇలా వచ్చేసి మా పాపతో కేక్ కట్ చేయించామన్నమాట. మా ఫంక్షన్కి వచ్చిన వాళ్ళందరూ కూడా మా పాప ఏడవట్లేదే అని అన్నారండి. ఎందుకంటే మా పాప బర్త్డే రోజు అయితే అస్సలు ఏడవలేదు. చాలామంది పిల్లలు ఫస్ట్ బర్త్డే రోజు కంపల్సరీ ఏడుస్తూ ఉంటారు, కానీ మా పాప అస్సలు ఏడవలేదు. లాస్ట్లో నిద్ర వచ్చి కొద్దిసేపు ఏడ్చిందనమాట. మేమైతే మా బర్త్డే సెలబ్రేషన్స్ ఇలా జరుపుకున్నాము. అండ్ ఈవెంట్ అతన్ని కూడా మేము మాట్లాడాం కదా, ఈవెంట్ అతను కూడా చాలా బాగా ఈవెంట్ ఆర్గనైజ్ చేశారనమాట. చిన్నపిల్లలతో గేమ్స్ ఆడిపించుడు, క్వశ్చన్స్ అడుగుడు, అలా గిఫ్ట్లు ఇవ్వడం చాలా బాగా అనిపించిందండి. ఈవెంట్ అతను అయితే మా బర్త్డే పార్టీ అయితే చాలా సపోర్ట్ చేశారు. పెద్దవాళ్ళతో కూడా అన్ని డ్యాన్సెస్ అలా బాగా చేయించారనమాట. మేము ఇక్కడ వచ్చేసి బబుల్ మిషన్ తెచ్చాము, అక్కడ బబుల్స్ వస్తున్నాయి కదండి. అండ్ లాస్ట్లో మేము తినడానికి వెళ్ళినప్పుడు నేను ఇలా కొద్దిగా వీడియో తీసాను అనమాట. మేమైతే ప్యూర్ వెజిటేరియన్ అండి, అన్నీ కూడా ఐటమ్స్ కూడా వెజ్లోనే ఉంటాయి. ఇక్కడ వచ్చేసి పానీపూరి, బేల్పూరి, పావ్ బజీ, ఇక్కడ కటోరీ చాట్ అని అంటారు అలా, ఇక్కడ అన్ని ఐటమ్స్ అన్నమాట. మంచూరియన్, నూడిల్స్, బిర్యానీ. మేము ఏ ఫంక్షన్స్ ఉన్నా ప్యూర్ వెజ్ అండి, అన్ని వెజ్ ఐటమ్సే ఉంటాయి అన్నమాట. అండ్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. బాయ్ ఫ్రెండ్స్.